హలో అండి. నవంబర్ 2వ తేదీన 2 అద్భుతాలైతే జరిగాయి కదా! అందులో ఒక అద్భుతం అయితే మేము లైవ్‌లో చూడడానికి వెళ్తున్నాము. అదే రాకెట్ లాంచింగ్ అండి. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. మేమైతే సూలూరుపేటలో ఉంటున్నామండి. ఇక్కడి నుంచి శ్రీహరికోటకి వెళ్ళాలి అంటే ఒక 18-20 కిలోమీటర్స్ వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది పులికాట్ సరస్సు అండి. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా. ఇది మన ఇండియాలోనే రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అనమాట. ఇది చాలా పెద్ద హిస్టరీ ఉందండి. ఇప్పుడు చెప్తే మనకి ఈ షార్ట్ వీడియోలో సరిపోదు. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను. ఇక్కడ ఫ్లెమింగో బర్డ్స్ కూడా వలస వస్తుంటాయి. మనం ఇంకా శ్రీహరికోటకి ఎంటర్ అయిపోయిన తర్వాత వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి సపరేట్గా ప్లేస్ అనమాట. రాకెట్ లాంచింగ్ చూడాలనుకుంటే మనం ముందుగా ఇస్రో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. తర్వాత మనకి వాళ్ళు ఒక టికెట్ అనేది ఇస్తారనమాట. ఆ టికెట్ ఐడి ప్రూఫ్ పట్టుకొని మనం వెళ్తే వాళ్ళు చెక్ చేసి మనల్ని పంపిస్తారు. ఇదంతా కూడా రాకెట్ గార్డెన్ అనమాట. రాకెట్ గార్డెన్ అంటారు. ఈ గార్డెన్లోనే ఒక పెద్ద రియలిస్టిక్గా ఉండే ఒక రాకెట్ మోడల్ కూడా ఇలా పెడతారు. అక్కడ అందరూ కూడా పిక్స్ అని కూడా తీసుకున్నాను అనమాట. తర్వాత మనం కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఇస్రో మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియం లోపల నుంచి మనం విజిటర్ గ్యాలరీలోకి వెళ్ళాలన్నమాట. నార్మల్ టైంలో మనకి అసలు అలౌడ్ ఉండదు. ఇలాంటి రాకెట్ లాంచింగ్ టైంలో మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మనకి ఎలా ఉంటుందన్నమాట. ఈ షార్ట్ వీడియోలో నేను ఎంత చెప్పగలను అంతైతే చూపిస్తున్నానండి. ఈ మ్యూజియం అంతా కూడా రాకెట్స్ ఫుల్ నిండిపోయిందనమాట. రాకెట్ డెమో పీస్లు, రాకెట్ తాలూకా పార్ట్స్, ఇంజిన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఈ మ్యూజియంలోనే ఇలా సేల్ చేస్తున్నారనమాట. రాకెట్ ఫొటోస్ ఫ్రేమ్స్ కానీ లేదంటే ఇలా షో పీసెస్ అన్నీ సేల్ చేస్తున్నారు. ఇంకా ఫ్లాగ్స్ అన్నీ కూడా చేస్తున్నారు. మేము వెళ్ళేసరికి గ్యాలరీ అంతా కూడా ఫుల్ అయిపోయిందండి. 5:26కి మనకి రాకెట్ అయితే లాంచ్ అవుతుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి 3:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. గ్యాలరీ అంతా కూడా ఫుల్ జోష్గా ఉన్నారు. మేమైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాము. ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం. నవంబర్ 2, 2025 అయితే మర్చిపోలేని రోజండి. ఇస్రో బాహుబలి రాకెట్ విజయం సాధించింది. అలాగే మన భారత మహిళలు ప్రపంచాన్నే గెలిచారు. నిజంగా ఎంత ప్రౌడ్ మూమెంట్ కదండి. ఆడవాళ్ళు ఎందులోనూ తక్కువ కాదని మరొకసారి నిరూపించారు. మన ఇండియా ఇలాంటి ఎన్నో గెలుపులు, ఎన్నో అద్భుతాలు ఇంకా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరూ చెప్పండి, భారత్ మాతాకి జై.